వ్యాపారం చేయాలంటే ప్రతి ఒక్కరి దగ్గర గవర్నమెంట్‌కు సంబంధించిన అనుమతి పత్రాలు ఉండాలి. ఇది లేకుండా చాలామంది వ్యాపారం చేస్తున్నారు. లాభాలు పొందుతున్నారు. మంచిగున్నారు. మరి గవర్నమెంట్‌కి కూడా లాభం ఉండాలి కదా! కాబట్టి బిజినెస్ లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తే అది ఇల్లీగల్ అని ఐపీసీ 188 చెప్తుంది. అట్ ద సేమ్ టైం కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 21/76 మరియు ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 కూడా చెప్తున్న విషయము ఆ యొక్క బిజినెస్ ఇల్లీగల్ అని. ఈ యొక్క బిజినెస్కి ఎటువంటి లైసెన్స్లు ఉండాలి, ఎవరి దగ్గర పొందాలి, ఎందుకు పొందాలి అనే ఒక విషయాన్ని మనం క్షుణ్ణంగా ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. నేను ఎంకే శంకర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. ఎవరు ఏ బిజినెస్ చేస్తే ఏ సర్టిఫికేట్ అవసరం ఇప్పుడు మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. మొదటిగా మీ వద్ద లేబర్ ఉన్నారనుకోండి, లేబర్ లైసెన్స్ కంపల్సరీగా ఉండాలి. ఇది స్టేట్ సంబంధించిన సర్టిఫికేట్. తెలంగాణ గవర్నమెంట్ వారు మనకి ఇస్తారు. దీనిలో 0 ఉంటే ఒక రేటు ఉంటుంది, 0 నుండి 5 మందికి ఒక రేటు ఉంటుంది. అంటే ఇక్కడ చార్జెస్ విషయంలో డిఫరెన్స్ ఉంటాయి. ఈ సర్టిఫికేట్ ఉండడం అనేది కంపల్సరీ ఎవరికి, మీ వద్ద లేబర్ ఉన్నప్పుడు. ఇప్పటి వరకు మనము బిజినెస్ లైసెన్స్ లేకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అక్కడ మనం తెలుసుకున్నాం. ఇక మీదట ఎవరు ఎలాంటి బిజినెస్ ఉండాలో తెలుసుకుందాం. ప్రస్తుతానికి మీరు కానీ గ్రామ పంచాయతీలో ఉండి బిజినెస్ చేస్తే మీకు వృత్తి వ్యాపార లైసెన్స్ కలిగి ఉండాలి. అదే మీరు మున్సిపల్ లెవెల్లో కానీ బిజినెస్ రన్ చేస్తే మీ దగ్గర ట్రేడ్ లైసెన్స్ కంపల్సరీగా ఉండాలి. అది కూడా పొడవు వెడల్పుల ఆధారంగా ఇక్కడ మీకు సర్టిఫికేషన్ ఇష్యూ చేయబడుతుంది. మరియు మీ వద్ద లేబర్ కలిగి ఉంటే లేబర్ లైసెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇది స్టేట్ గవర్నమెంట్ మనకు వారు ఇష్యూ చేస్తారు. ఇక్కడ కూడా మీ వద్ద ఎంతమంది పనిచేస్తున్నారు అన్న ఆధారంగానే మీకు ఈ యొక్క సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది. 0 ఉంటే ఒక రేటు ఉంటుంది, 5 మంది వరకు ఒక రేటు, 6, 10, 11, 15 ఇలా స్లాబ్ ఉంటుంది. స్లాబ్ వైజ్గా మనకి ఫీజు ఉంటుంది. తర్వాత ఫుడ్ లైసెన్స్. మీరు ఎక్కడైనా కానీ గ్రామ పంచాయతీలో కానీ మరియు మున్సిపల్లో కానీ స్టేట్లో కానీ ఎక్కడ కానీ మీరు ఫుడ్ అమ్మితే మీ దగ్గర ఫుడ్ లైసెన్స్ కంపల్సరీగా ఉండాలి. ఈ ఫుడ్ లైసెన్స్ కూడా మీరు చేసిన టర్నోవర్ బేస్ మీద ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సంవత్సర కాలంలో మీరు 12 లక్షల లోపల బిజినెస్ ఉంటే మీకు కంపల్సరీగా బేసిక్ ఫుడ్ లైసెన్స్ ఉండాలి. అదే మీరు 12 లక్షలు దాటితే స్టేట్ ఫుడ్ లైసెన్స్ ఉండాలి. మరియు మీ యొక్క బిజినెస్ ఇతర దేశాలకు కూడా మీరు వ్యాప్తి చెందిస్తున్నట్లయితే మీకు సెంట్రల్ ఫుడ్ లైసెన్స్ ఉండాలి. ఇతర రాష్ట్రాలకు కూడా బిజినెస్ చేస్తున్నట్లయితే స్టేట్ ఫుడ్ లైసెన్స్ ఉండాలి. ఇలా మీ యొక్క టర్నోవర్ బేస్ మీద ఫుడ్ లైసెన్స్ ఆధారపడి ఉంటుంది. మరియు మీ యొక్క బిజినెస్ గూడ్స్ సర్వీసెస్ మీద ఆధారపడి ఉంటే జిఎస్టీ మీ దగ్గర ఉండాలి. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే 40 లక్షల వరకు ఎటువంటి జిఎస్టీ అవసరం లేదని చెప్తుంది. కానీ మీకు హైదరాబాద్ లాంటి నగరంలో మీ యొక్క టర్నోవర్ 20 లక్షలు దాటితే మీ దగ్గర జిఎస్టీ కంపల్సరీగా ఉండాలి. మీకు ఇన్పుట్ రిటర్న్స్ అవసరం తీసుకోవాలనుకుంటే రెగ్యులర్ జిఎస్టీ ఉండాలి. కాంపోజిట్ జిఎస్టీ మీకు పనికిరాదు. మీ యొక్క బిజినెస్ టర్నోవర్ 20 లక్షలు దాటితే జిఎస్టీ తీసుకోండి. ప్రతి నెల లేదా 3 నెలలకు ఒకసారి ఫైలింగ్ చేయండి. తద్వారా మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు. ఇవన్నీ మాకు అవసరం లేదు అనుకుంటే కంపల్సరీగా ఉద్యమ్ రిజిస్ట్రేషన్లో మీరు మీ యొక్క బిజినెస్ను నమోదు చేయండి. దీని ద్వారా మీకు లోన్స్, తర్వాత ఎగ్జామ్షన్స్ చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడు నేను చెప్పిన వృత్తి వ్యాపార లైసెన్సు, ఫుడ్ లైసెన్స్, లేబర్ లైసెన్స్, ఉద్యమ్ రిజిస్ట్రేషన్, జిఎస్టీ రిజిస్ట్రేషన్ మీరు బిజినెస్ చేసేవారైతే ఈ యొక్క 5 రిజిస్ట్రేషన్లో మినిమం 2 కలిగి ఉండాలి. మీ దగ్గర 2 ఉంటేనే బ్యాంకు వారు మీకు కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తారు.
కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయడం వల్ల మీకు లాభం ఏంటంటే మీ యొక్క టర్నోవర్ 3 కోట్ల వరకు మిమ్మల్ని ఎవరు అడగరు, లేదంటే టర్నోవర్ బేస్ చేసుకొని మీకు నోటీసులు వస్తాయి. ఇలా చెప్తూ పోతే ఇంకా ఎక్కువ వీడియో వెళ్తూనే ఉంటుంది. నా యొక్క ఇంటెన్షన్ ఏమిటంటే మీకు రేపు పొద్దున్న హోమ్ లోన్ కానీ, బిజినెస్ లోన్ కానీ, మార్టిగేజ్ లోన్ కానీ ఏ లోన్ కావాలన్నా మీకు బిజినెస్ ప్రూఫ్ అడుగుతారు, ఇన్కమ్ ప్రూఫ్ అడుగుతారు, కేవైసీ ఉందా అని అడుగుతారు, 1 ఇయర్ బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతారు, చివరిగా సిబిల్ రిపోర్ట్ ఉందా అని అడుగుతారు. వీటన్నిటిలో ముఖ్యంగా మిమ్మల్ని బిజినెస్ ప్రూఫ్ అడుగుతారు. ఆ బిజినెస్ ప్రూఫ్లో ఇప్పుడు చెప్పిన ఈ 5 బిజినెస్ ప్రూఫ్ కిందగా వస్తాయి. వీటితో పాటు కరెంట్ అకౌంట్ కూడా ఒక బిజినెస్ ప్రూఫ్గా మీకు ఉపయోగించుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఎటువంటి సందేహాలున్నా మీరు నన్ను కాంటాక్ట్ కావచ్చు. తద్వారా మీ యొక్క సందేహాలను నేను నివర్తించి ఇంకా మీ యొక్క బిజినెస్ ఇంప్రూవ్ కావడానికి సలహాలు ఇస్తాం. చివరిగా మీకు ఎప్పుడు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేయడం మర్చిపోకండి. నీ యొక్క ఇన్కమ్ 0 ఉన్నా కూడా నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ చేయి. ఎందుకంటే ఇది నీకు ఒక బిజినెస్ ప్రూఫ్లా ఉపయోగపడుతుంది, నీ ఇన్కమ్ ప్రూఫ్గా ఉపయోగపడుతుంది. ఈ మధ్యకాలంలో చాలామంది బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అంటే లైక్ యూపీఐ ద్వారా కానీ, తర్వాత గూగుల్ పే ఇలాంటి మనీ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా చేస్తున్నారు, క్రెడిట్ కార్డ్ ఎక్కువగా వాడుతున్నారు. ఇవన్నీ వాళ్ళు అనుకుంటారు ఒక వ్యక్తి నెలకి 1,00,000 రూపాయలు క్రెడిట్ కార్డు ద్వారా తీసి కడుతూ పోతే సంవత్సర కాలంలో 12 లక్షలు అవుతుంది. అది అతను అనుకుంటా నేను 1,00,000 రూపాయలే వాడానని. కాదు, అది 12 లక్షల టర్న్ ఓవర్ కింద లెక్క అవుతుంది. తద్వారా తనకు నోటీసు వస్తాయి. అసలు కరెక్ట్గా అతను అటెంప్ట్ కాకపోతే కట్టవలసిన దానిలో 200% ఫైన్తో కట్టవలసి వస్తుంది. సో ఈ విధంగా ఎన్నో అడ్డంకులు ఉంటాయి. ఈ అడ్డంకులను ఎదిరించుకొని మీరు బిజినెస్ చేయాల్సి ఉంటుంది. ఒక అడ్వకేట్, బ్యాంకర్, సిఏ అవసరం ఉంటుంది. ఈ 3 పనులు మేము మా యొక్క సంస్థ ద్వారా చేస్తున్నాము. కాబట్టి మీరు మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వ్యక్తిగత అభివృద్ధి, దేశాభివృద్ధి.